వెనక్కి జరుపుకోవాలి సార్, అందరూ వచ్చారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజీజ్ గారి ఆధ్వర్యంలో జరగడం, దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారి ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా 83లో ఆయన పార్టీలో లేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మరి 2000లో వచ్చాను. ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం నాకు ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు, ఆరు దోవతి చీర, ₹2 కిలో బియ్యం, అదే రకంగా పేదవాళ్ళకి ఇల్లు, అదే చూసి కాపీ రాజశేఖర్ కానీ ఎవరైనా ఆయన చూసి కాపీ. ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది. ఆయన తరహాలో ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రాష్ట్రం విడిపోయినా 2014లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు. ఆయన ఒక యుగపురుషుడు. ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు. ఈరోజు ఆయన మనోడు లోకేష్ గారు ఆయనకి 1 కోటి సభ్యత్వాలు ఆయనకి అంకితం చేశాడు ఈనాడు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఎవరేం చేయలేరు. వాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ గారు ఈ పార్టీని ఏం చేస్తున్నారో చూడమని. లాస్ట్కి ఆయనకేమైంది అందరూ తెలుసు. అదే మాట విర్రవీగాడు సభలో, ఒక కౌరవ సభలాగా జగన్మోహన్ రెడ్డి. లాస్ట్కి ఏమయ్యాడు తెలియదు. వీళ్ళకి తెలియదు ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీని ఏదో చేసినా సర్వనాశనం అయిపోతామని ఇప్పుడు అర్థమైంది. అందుకే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి. ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అదే రకంగా ఆయన వారసుడు బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలకు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చినా మధ్య మధ్య నటించినా ఆయన వారసుడు 60 దాటినా 30 ఏళ్ల వయసులాగా ఈరోజు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు, అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ పార్టీని 40 ఏళ్ల పాటు ఎవడేం చేయలేడని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి కీర్తి తెచ్చిన మహానుభావుడు, తెలుగు వారికి ప్రపంచం మొత్తంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సినీ రంగంలోనే కాకుండా నిజ జీవితంలో నిజమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో రాగానే ఆయన్ని హేళన చేశారు అందరూ. రంగులు పూసుకుని ఆయన వస్తున్నాడు, ఇదేదో తెరపైన హీరో అనుకుంటున్నారు అని చెప్పి. కానీ దేశం మొత్తంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని రిఫార్మ్స్ తెచ్చారు. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ముందు అక్కడ ఉండే ప్రజలకి భోజనము, నెత్తిన నీడ, కట్టుకోవడానికి బట్టలు కావాలని ఒక ఆశించి దాన్ని రిఫార్మ్స్ని తెచ్చిన వ్యక్తి. తాటాకుల్లో ఉంటున్నారు, పక్కా గృహాల్ని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
మన పరిస్థితులు అగ్రికల్చర్ బేస్ పైన ఉన్నా ఆ రోజుల్లో సరైన డ్యామ్స్ లేక అగ్రికల్చర్ వర్షాలు పడితేనే ఎక్కువ చేసేవాళ్ళు. అటువంటి టైంలో కానీ డ్యామ్స్ని క్రియేట్ చేసిన వ్యక్తి. ఈరోజు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు మేము ఉన్నాము. 4 దశాబ్దాలు అయినా ఈరోజు నిన్న 1 కోటికి పైగా ప్రజలు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో 1 కోటికి పైన ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీతో ఉంటాము, అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీతో మేము ఉంటాము అని చెప్పి ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని ఒక కొత్త రికార్డ్ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం, మరి మన నారాయణ గారు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన నియోజకవర్గం నుంచి అందరికి చెప్పి ఈరోజు రక్తదానాన్ని ఏర్పాటు చేసింది కానీ నారాయణ గారు, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రాష్ట్రంలో అందరికీ తెలియచేస్తున్నాం, ఈ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. దీని మూలాలు, దీంట్లో ఉండే ఎథిక్స్, దీంట్లో ఉండే ఫౌండేషను, ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్న ఎన్టీ రామారావు ఆశయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన దానికి ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.